నా పేరు పొంగు ప్రసాద్ గౌడ్. నేను బ్లూ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ని. బ్లూ ఇండియా పార్టీ గత సంవత్సర రాష్ట్రాలలోనూ ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించేటటువంటి క్రమంలో తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, ఇతర రాష్ట్రాలలో కూడా మనం ప్రతినిధులతో చర్చలు. అయితే జనాభా ఎంత ఉందో ఆ జనాభా దామాషా పద్ధతి ప్రకారం వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు ప్రాతినిధ్యం కల్పించుట, అదేవిధంగా అన్ని రంగాల్లో ఆ జనాభా దామాషా పద్ధతి ప్రకారమే వాటా కల్పించుట, అది ఉద్యోగ రంగం కానీ రాష్ట్ర. ఆ లెటర్ మాకు అధికారికంగా అందేసరికి నవంబర్ 3వ తారీఖు అయ్యింది. అట్టి పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి మా టీంను ఒక దగ్గరికి చేర్చి మేము ప్రకటించుకోవడానికి సమయం దొరకలేదు. ఆ 3-4 రోజులలో కనీసం ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారము ఒక రాష్ట్రంలో ఒక పార్టీ ఉన్నదంటే మినిమం 6% సీట్లను మనం పోటీ చేయాలన్నప్పుడు అక్కడ ఆ పర్సెంటేజ్ ప్రకారం అక్కడ పోటీ చేయించడం జరిగింది. కాబట్టి పోటీ చేయించాలంటే పార్టీని టెంపరీగా అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. కానీ రెండో ఫార్మేషన్ డేని హైదరాబాద్ కేంద్రంగానే మేము 3 రాష్ట్రాల నుంచి ప్రతినిధులను పిలిపించుకొని మనం 31వ తారీఖున గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం కూడా జరిగింది. మన మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా అసెంబ్లీ అభ్యర్థులను మేము పోటీలో ఉంచడం జరిగింది. మేము ఫస్ట్ వీక్లో తమిళనాడు వెళ్తున్నాం, అక్కడ శాఖ చేస్తాం. ఈరోజు కర్ణాటక నుంచి పార్టీలో కలిసి పనిచేయడానికి చర్చించే నిమిత్తం వైజాగ్ వచ్చి ఉన్నారు కొంతమంది మిత్రులు, వాళ్ళతో కూడా చర్చిస్తున్నాం. రేపు ఫిబ్రవరిలో ఢిల్లీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్టీ పోటీ చేయబోతుంది. అన్ని రాష్ట్రాల్లో ఈ పార్టీని విస్తరించి జాతీయ పార్టీగా దీన్ని రూపొందించే క్రమంలో